సో ఈరోజు మనము స్లీప్ స్టడీ టెస్ట్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, ఏమేమి కనెక్షన్స్ ఇస్తారు అనేది ఇక్కడ చూద్దామండి. సో స్లీప్ డయాగ్నోస్టిక్ స్టడీ ఆర్ స్లీప్ స్టడీస్ టెస్ట్ ఆర్ పాలిసోమ్నోగ్రఫీస్ టెస్ట్ అంటారు. సో ఈ మధ్య అది బాగా ఎక్కువగా అవసరం అవుతుంది బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల కానీ బరువు బాగా ఎక్కువగా పెరగడం వీటి వల్ల నిద్రలో ఈ గురకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దాని డయాగ్నోసిస్ కోసమని ఈ మధ్య స్లీప్ స్టడీ టెస్ట్లు ఎక్కువ చేస్తున్నారు. సో ఏమేమి ఛానల్స్ కనెక్ట్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసి స్లీప్ స్టడీ చేసేటప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్ స్లీప్ ల్యాబ్ అండి. సో దీంట్లో మెయిన్ హార్ట్ రిథమ్ త్రూ అవుట్ నైట్, నెక్స్ట్ రెస్పిరేటరీ ఛానల్స్, మనం బ్రీతింగ్ ఎట్లా తీసుకుంటున్నాము అనేది చూస్తాము. నెక్స్ట్ ఈసీజీ, అదే హార్ట్ రిథమ్ అండ్ రెస్పిరేటరీ ఛానల్స్ అండ్ అవర్ స్లీప్ ఆర్కిటెక్చర్. సో ఇది వచ్చేసి 3 ఈసీజీ లీడ్స్ ఇక్కడ పెడతామండి. 3 ఈసీజీ లీడ్స్ అండ్ ఒక అబ్డామెన్ బెల్ట్ అండ్ థొరాక్స్ బెల్ట్, 2 సెన్సర్స్ ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది. సో మన అబ్డామెన్ మూమెంట్, థొరాక్స్ మూమెంట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ నేజల్ క్యాన్లా విచ్ రికార్డ్స్ ద బ్రీతింగ్, మనం బ్రీతింగ్ ప్లస్ స్నోరింగ్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఈసీజీ, అబ్డామెన్ అండ్ థొరాక్స్ మూమెంట్స్, దాంతోపాటు వచ్చేసి ఈఈజీలో వచ్చేసి మన బ్రెయిన్ వేవ్స్ చూస్తారండి. C3, C4, so central brain waves and ground electrode, 2 reference electrodes and chin movements which are to diagnose the REM related arousals and all. So ఇది EEG brain waves రికార్డ్ అవుతుంటాయి. సో కంప్లీట్ EEG, ECG, రెస్పిరేటరీ ఛానల్స్ అండ్ ఇది పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ లెవెల్స్ ఇవి రికార్డ్ అవుతుంటాయి. దాంతో పాటుగా మన లెగ్ మూమెంట్స్ అనేవి కూడా ఉంటాయండి. ఎవరికైనా సరే ఫ్రీక్వెంట్గా కాళ్ళు నిద్రలో కొట్టుకోవడము, మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండటము, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు, ఆర్ పీరియాడిక్ లింబ్ మూవ్మెంట్ డిజార్డర్స్ అంటారు. సో అట్లాంటి డయాగ్నోస్ చేయడం కోసం ఇక్కడ లెగ్ ఈఎంజీ కూడా 2 లిమ్స్కి చూస్తారు. ఒకటి వచ్చేసి ఇక్కడ 2 లెగ్ లిమ్స్కి, రైట్ లిమ్కి 2 అండ్ లెఫ్ట్ లిమ్కి 2 లీడ్స్ కనెక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మన రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయో కూడా డయాగ్నోస్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది చేసేటప్పుడు ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ అటు ఇటు కూడా హ్యాపీగా తిరిగి పడుకోవచ్చు. ఒకే సైడ్ పడుకోవాలి అట్లా అనేది అయితే ఏమీ ఉండదు. లెఫ్ట్ సైడ్ తిరగచ్చు, రైట్ సైడ్ తిరగచ్చు. మధ్యలో ఒకవేళ వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాలి అనుకున్నా ఫ్రీగా లెగ్స్ వచ్చేసి మళ్ళీ వాష్రూమ్ నుంచి వెళ్ళి పడుకోవచ్చు. సో ఇది కంప్లీట్ బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. మనం జస్ట్ ఇవి కనెక్ట్ చేసిన తర్వాత రోజు ఎట్లా నిద్రపోతామో అట్లా నిద్రపోవడమే అంతే. సో రెగ్యులర్గా ఈ స్టడీ 7 నుంచి 8 గంటలు చేస్తారు. సో 8 అవర్స్లో మనకు నిద్రలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా దీని ద్వారా మనకి తెలుస్తుంది.